సార్ ఆఫీసుల్లో మేజర్ గా చూసేది ఎంప్లాయీస్ లో, నేను ఎంత కష్టపడినా ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేసినా పక్కన వాళ్ళని పొగుడుతారు, పక్క వాళ్ళని ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తారు. బట్ ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అనే వాళ్ళకి ఏం చెప్తారు? మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ లో ఒక అబ్బాయి ఫోన్ చేస్తున్నాడంట, సార్ నాకు జాబ్ ఇవ్వండి పని చేస్తానని. ఆ అవతల అతను, అక్కర్లేదమ్మా నాకు ఆల్రెడీ నా దగ్గర పని చేసే అబ్బాయి ఉన్నాడు, నాకు ఎవరు అక్కర్లేదు. సార్ ఆ అబ్బాయి కంటే సగం జీతానికి నేను పని చేస్తాను, నాకు ఇవ్వండి అన్నాడు. అస్సలు అవసరం లేదు అన్నాడు. ఇంకా కొంచెం తక్కువకైనా పని చేసి ఇంకా మీకు ఎక్కువ పనులు చేసి పెడతాను, తక్కువ శాలరీ ఇవ్వండి అన్నాడు. అవసరం లేదమ్మా అని అన్నాడు. ఆయన సరే అండి అని ఫోన్ పెట్టేసి. ఈ మాటలు వింటున్న పక్కన ఒక వ్యక్తి, అబ్బాయి ఎందుకు అంతగా అడుగుతున్నావు, సగం శాలరీకే చేస్తా అంటున్నావు, ఆయన వద్దంటున్నా అడుగుతున్నావే అన్నా. ఏం లేదులేండి సార్ నాకు ఆల్రెడీ జాబ్ ఉంది అన్నా. అదేంటి మరి ఎందుకు అట్లా అడగాల్సి వచ్చింది అని అంటే, నేను జాబ్ చేసేది ఆయన దగ్గరే అండి అని. మరి మళ్ళీ ఆయనకే ఫోన్ చేసి జాబ్ అడుగుతున్నావు, ఆయన ఏమో ఇవ్వను అంటున్నాడంటే, ఏం లేదు అసలు ఆయన ఎవరైనా తక్కువకు నేను పని చేస్తా అని సిద్ధంగా పడితే నన్ను తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడా లేదని నేను చెక్ చేశాను. సగం జీతాన్ని నేను పని చేస్తా అన్నా కూడా అక్కర్లేదు అన్నాడు. చూసారా నా పర్ఫార్మెన్స్ ఎట్లుందో నాకు అర్థమైంది. ఇది ఉన్నంత కాలం నా జాబ్ సేఫ్ గా ఉంటుంది. సో మన పర్ఫార్మెన్స్ ని మనం ఎలా ఉందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుంటేనే నువ్వు స్ట్రాంగ్ గా తయారవుతావు. పక్కవాడి పర్ఫార్మెన్స్ చూస్తున్నంత కాలం నీ పర్ఫార్మెన్స్ లో లోపాలేమో నీకు అర్థం. సో ఆ కంపారిజన్లు మానేయాలంటారు. మీ కంపెనీ ఏదైనా, మీ ఫీల్డ్ ఇంకేదైనా, మీ సాలరీని డబుల్ చేసుకోవాలనుందా? లక్షల మందిని ట్రైన్ చేసి వారి లైఫ్స్ ని మార్చేసిన మిస్టర్ రామ్ జలదుర్గం గారు 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. 21 రోజుల ఛాలెంజ్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ స్కిల్ ని డబుల్ చేసుకోండి, మీ సాలరీని డబుల్ చేసుకోండి, మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని కూడా డబుల్ చేసుకోండి.